నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో వజ్రాసనం గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏ ఏ ఆసనాలు ఎలా చేస్తే మంచిది అంటారు? అవి దేనికి ఉపయోగపడుతూ ఉంటాయి? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. మీ ద్వారా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడే అద్భుతమైన మనం ఆసనాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏ టైంలో ఏ ఆసనాలు చేస్తే, ఏ ప్రాణాయామం చేస్తే మనం హెల్దీగా ఆరోగ్యకరంగా మన జీవన శైలి కొనసాగించుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాం. ఓకే. మరొకసారి అందరికీ కూడా హిట్ టీవీ ప్రేక్షకులు మీ ద్వారా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రైట్, మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఓంకారం చేసుకోవాలని. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఉషాపానం అంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు తాగాలి. వామ్ వాటర్ అంటారు. గోరువెచ్చటి నీళ్ళు ఎందుకు అక్కడ పర్టికులర్గా చెప్పామంటే, మన గోరు ఆ వాటర్లో పెడితే ఆ టెంపరేచర్ని మనం బేర్ చేయగలగాలి. అంత వామ్నెస్ ఉంటే చాలు. ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మన ఎక్సలేటరీ సిస్టమ్ యాక్టివేట్ అవుద్ది. యాక్టివేట్ అయిన వెంటనే ముందు బౌల్ మూమెంట్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతే WHO లిస్ట్ చేసినటువంటి 294 వ్యాధుల్లో 196 వ్యాధులు తగ్గించుకోవచ్చు ఒక్క లూకోమ్ వాటర్ వల్ల. ఎస్. ఓకే. ఆ వాటర్లో కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? గోరువెచ్చటి నీళ్ళు అంటున్నాం. గోరువెచ్చటి నీటిలోన మనకు గనక అవకాశం ఉంటే కొంచెం నిమ్మ రసం పిండుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అది ఆల్కలైన్ వాటర్గా మారుతుంది. ఈ ఆల్కలైన్ వాటర్ అంటే మనందరికీ తెలిసిందే, pH వాల్యూ అబోవ్ 7 ఉంటుంది. మన బ్లడ్లో ఉన్న pH వాల్యూ కూడా అబోవ్ 7 ఉంటుంది. ఆ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో మన ఆరోగ్యం ఇంకా అద్భుతంగా రెజోనెన్స్ జరుగుతుంది, పాజిటివ్గా గ్రో అవుతాం మనం. అదే కనుక అలా కాకుండా ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్, అంటే అర్థమైనట్టు చెప్పాలంటే కూల్ డ్రింక్స్, ఇట్లాంటి కూల్ వాటర్ ఇట్లాంటివి తీసుకుంటే కనుక ఆ బౌల్ మూమెంట్ స్టార్ట్ అవడం మానేసి ఇంకా రిజిడ్గా తయారవుద్ది. తద్వారా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం తిన్నది మరుసటి రోజు బయటికి విసర్జించలేదో దాని వలన ఇంతకుముందు చెప్పుకున్నట్టు 196 రకాల డిజార్డర్స్, డిసీజులు మనకి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మనం చేయాల్సింది గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. నీరు తాగేటప్పుడు కూడా సిప్ బై సిప్ తాగాలి. అంటే ఒక గుటక నీరు మృంగి వదలాలి. అప్పుడేమవుతుందంటే మనం తాగుతున్న ప్రతిసారి కూడాను మన సలైవాలో ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ మన తీసుకుంటున్న వాటర్లో మింగిల్ అయ్యి దాన్ని ఆల్కలైన్ వాటర్గా మారుస్తుంది. ఎంత అద్భుతమైన సైన్స్ మన బాడీలో ఉందో చూడండి. ఆ ఎంజైములు మనకు గనక బయట రావాలంటే, మనం బయట ఎక్స్టర్నల్ ల్యాబొరేటరీలో ఎక్కించుకోవాలంటే అది మనకి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించుకోవాలి. దాన్నే ఇప్పుడు జపాన్ టెక్నాలజీ అని, దో ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అవర్ ఇండియా, ఆ కాంగన్ వాటర్ అని ఇవన్నీ చెప్పి 4-5 లక్షలు 5 లక్షలు పెట్టి పెట్టుబడి పెడుతున్నారు. అదంతా మన శరీరంలో ఉంది. దాన్ని మనం చక్కగా అన్వయించుకుంటే చాలు. దాన్ని ఒక ప్రాసెస్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఉదయాన్నే చేయాల్సింది అదమ్మా. తర్వాత వర్క్ మధ్యలో మనం జస్ట్ తాడాసనం చేస్తే చాలు. సింపుల్గా హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసి చక్కగా బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ అవ్వాలి. బ్రీత్ అవుట్ చేస్తూ పూర్తిగా రిలీఫ్ అయిపోవాలి. స్ట్రెస్ కూడా దిగిపోతుంది బయటికి. ఓకే, వెరీ సింపుల్ తాడాసన. తర్వాత హైట్ పెరగాలనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన వరం. చాలా మంది అడుగుతారు. చాలా మంది హైట్ గురించి అయితే, హైట్ పెరగాలనుకునే వాళ్ళకి అద్భుతమైన వరం ఇది. తాడాసనం ఏమవుతుంది అంటే బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఏవైతే మనకి ఈ షోల్డర్స్, కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఫ్రీజ్ అయిన మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఎనర్జీ ఫ్లో, బ్లడ్ ఫ్లో, ఇవన్నీ కూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి. సార్, అలానే హైట్ విషయంకి వచ్చేసరికి నువ్వులు ఉంటాయి కదా సార్, తెల్ల నువ్వులు, అవి తింటే కూడా హైట్ పెరుగుతారు అనే ఒక నానుడు ఉంది. దానిపైన మీరు ఏమంటారు? 100% కరెక్ట్ అన్నమాట. అది నానుడు కాదు, అది మన శాస్త్రోక్తమైన ఆహారం. మనకి ఈ యోగాతో పాటుగా ఆహారం కూడా కలిస్తే మన భగవద్గీతలో చెప్తారు ఆయన, యుక్తాహార విహారస్య, అంటే ప్రాపర్ న్యూట్రియంట్ ఉన్న డైట్ తీసుకోవడం వలన మనం అద్భుతంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అది చాలా చక్కటి
అమృతాహారం అంటాం దాన్ని. నువ్వులు అంటే ఏంటి తల్లి, వాటిని తీసుకెళ్లి మనం భూమిలో కలిపితే మొక్కలు వస్తాయి. దాంట్లో జీవశక్తి ఉంది. ఆ జీవశక్తి మన బాడీలోకి వెళ్తుంది. అందువల్ల మనం కూడా పాజిటివ్ ఎనర్జీతో గ్రో అవుతాం. అందువల్ల హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అది మన బాడీలో కొన్ని వేల లక్షల కణాలు ఉన్నాయి. ఆ కణాలకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ జీవశక్తి ఉన్న ద్వారా ఇస్తే కనుక ఇంకా అద్భుతంగా వెళ్తుంది. అమృతము అంటే మృతము కానిది. సో ఇది ఎన్ని టైమ్స్ తీసుకుంటే మంచిది అంటారు సార్? ఇన్ని టైమ్స్ అని కాకుండా ఎర్లీ మార్నింగ్ బెస్ట్ ఫుడ్. అమృతాహారం. సో వాటర్ తాగిన తర్వాత ఇవి కొంచెం వాటర్ తాగిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి. ముందు మనం వాటర్ తాగాం కదా, బౌల్ మూమెంట్ అయిపోతుంది. స్నానం చేస్తాం, పళ్ళు తోముకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రశాంతంగా అమృతాహారం తీసుకోవాలి. అది చాలా మంచిది. ఆరోగ్యానికి అద్భుతంగా పనికొస్తుంది. హైట్ కే కాకుండా మన మొత్తం ఆరోగ్యానికి అన్ని రకాలు కూడా పనికొస్తుంది. తర్వాత భోజనము లేదా అమృతాహారము తీసుకున్న తర్వాత మినిమం 48 minutes బ్రేక్ ఇవ్వాలి. ఎటువంటి లిక్విడ్స్ తీసుకోకూడదు, ఇంక్లూడింగ్ కూల్ డ్రింక్, కూల్ వాటర్. అసలు ముందే అవాయిడ్ చేసేయాలి వాటిని. హాట్ వాటర్ కూడా తీసుకోకూడదు. దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, మనం తీసుకున్న వెంటనే చెప్పుకున్నాం, జఠరాగ్ని రిలీజ్ అవుతుంది. మనం ఒక క్యాండిల్ పెట్టి మంట వెలిగించాం తల్లి. ఇక్కడ ఆ మంట మీద వాటర్ పోస్తే ఏమవుతుంది? పొగ వస్తుంది. ఆటోమేటిక్గా మంట ఆగిపోతుంది. తద్వారా స్మోక్ వస్తుంది. మీరు చెప్పినట్లుగా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, డైజెస్ట్ ఫైర్. ఆ ఫైర్ మీద మనం వాటర్ పోస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? అది సరిగా ప్రాపర్గా డైజెషన్ జరగదు. అవ్వకపోగా అది ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుద్ది. అదే మనం ఊబకాయము, ఒబేసిటీ, బాణపొట్ట, రకరకాల పేర్లు. సో మనం తినేటప్పుడు తిన్న తర్వాత ఈవెన్ లిక్విడ్స్ తీసుకుంటే దాన్ని ఒబేసిటీ ఫామ్ కింద ఫామ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎంతసేపు తీసుకోకూడదు సార్? మినిమం 48 minutes. 1 hour ఐడిల్. 1 hour తర్వాత చక్కగా కూర్చొనే తాగాలి. వాటర్ కూడా నిలబడి తాగకూడదు. ఇది మధ్యాహ్నం. తర్వాత మనం లంచ్ అయిపోయిన తర్వాత వజ్రాసనం చేసుకోవాలి. అలాగే జనరల్గా చాలా మందికి 3 గంటలకి స్నాక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఆ స్నాక్ బదులుగా ఒక ఆసనం కూడా తీసుకోండి. తర్వాత స్నాక్ తీసుకోండి, తప్పలేదు. స్నాక్ తినే ముందుగా ఒక మంచి ప్రాణాయామం చేయండి. ఒక ఆసనం, మంచి ప్రాణాయామం అంటే బెస్ట్ ఓంకారం. అందరూ ఓంకారం చేయలేం గురువు గారు అన్నారంటే ఇంకా అద్భుతమైనది. సింపుల్గా ఒక ముక్కు ద్వారా బ్రీత్ తీసుకొని మరో ముక్కు ద్వారా, దాన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. ఎప్పుడు కూడా మనం ప్రాణాయామం చేసేటప్పుడు రైట్ హ్యాండ్ మాత్రం ఉపయోగించాలి. నాసాగ్ర ముద్ర అంటాం దీన్ని. ఉపయోగించి నెమ్మదిగా లెఫ్ట్ నాస్ట్రల్ ద్వారా బ్రీత్ ఇన్ తీసుకున్నాం, రైట్ నాస్ట్రల్ ద్వారా బ్రీత్ అవుట్ చేసాం. అయిన తర్వాత అప్పుడు స్నాక్ తీసుకుంటే అద్భుతంగా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విలువైన విషయాలు అందరికీ షేర్ చేసుకున్నందుకు. నమస్తే.